అందరికీ నమస్కారం. కొత్తగా పుట్టిన లేగదూడకి మా పిల్లలు చంద్రం అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు కూడా వాళ్ళ డ్యాన్స్ టీచర్ వీళ్ళకి సూచించిందంట. చాలా బాగుంది. ఒక గురువు చేత పేరు పెట్టించుకోగలగడం మా చంద్రం అదృష్టం. 20 రోజుల వయసు వచ్చేసరికి మెల్లగా ఇప్పుడే గడ్డి తినడం అలవాటు అవుతుంది. చిన్న చిన్న అబ్జర్వేషన్స్ కూడా నాకు కొత్తగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు స్వతహాగా పూర్తి స్థాయిలో నేను గోవును పెంచడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రతి విషయం నేను అబ్జర్వేషన్ మీకు చెప్తున్నాను. గడ్డి తినడం అలవాటైతే కొంచెం ఉదయం సాయంత్రం పాలు తీసే సమయానికి మధ్యలో కొద్దిగా దానికి కూడా ఆసరా ఉంటుందని అనిపిస్తుంది. మా ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక మూల వైపు నేను గోవుని ఉదయం పూట కట్టేస్తున్నానండి, అక్కడ చెట్టు నీడ ఉంటుందని. అయితే దానివల్ల చిన్న లాభం ఏం కలిగిందంటే వీధిలో పోయే వాళ్ళకి ఆవు కనిపిస్తుంది డైరెక్ట్గా. అయితే నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా వాళ్ళ మనవాళ్ళు మనవరాలతో వచ్చి ఇక్కడ ఆవు ఉందని చూడంగానే కొంతసేపు ఆగుతున్నారు. వాళ్ళ మనసులో ఎప్పుడో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. మళ్ళీ గోవులు ఇళ్ళల్లో ఉంటాయా, ఇళ్ళల్లో మళ్ళీ కనపడతాయా అని వాళ్ళకి ఆశ్చర్యం అనిపించిందని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గోపంచకం కానీ ఆవు పేడ కానీ అవసరం పడితే ఇక్కడ ఆవు ఉందన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. నాకు సంతోషాన్ని ఇస్తుంది. గోవు తన దూడని ఎంతో ప్రేమగా నాకుతూ దాని ప్రేమను పంచుతుంది. అది ఎంతో వాత్సల్యం కురిపిస్తుంది దాని మీద. అయితే ఈ మధ్య దాని బిడ్డకిచ్చే వాత్సల్యాన్ని నాకు కూడా పంచడం మొదలుపెట్టింది. పాలు తీస్తున్నప్పుడు తన బిడ్డని ఎట్లయితే నాకుతూ తన ప్రేమను పంచుతుందో అది నన్ను కూడా అలాగే స్వీకరించింది. గోమాతకి నేను ఏమిచ్చినా తక్కువే. అంత ప్రేమను పంచే గోవును నాకు ఇచ్చినందుకు నేను మా బావమరిదికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇంత ప్రేమను పంచే గోవుకి నేను తిరిగి ఇవ్వగలిగేది నా ప్రేమతో పాటు మంచి ఆహారాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ జన్మలో చేసుకున్న పుణ్యము నాకు గోమాత ప్రేమ లభించింది. గోవు ఇష్టంగా తినే నువ్వుల చెక్క, సజ్జపిండి ఇవి తేవడం కోసం మా సేంద్రీయ వ్యవసాయం చేసే మిత్రుడి అవుట్లెట్కి వెళ్ళాము. అక్కడ మా ఇంట్లో కూడా కావాల్సిన కొన్ని కెమికల్స్ లేని వస్తువులు తీసుకున్నాము. నేను ఈ అవుట్లెట్ని వీడియోలో చూపించే ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీ ఊళ్ళల్లో సేంద్రీయ వ్యవసాయం చేసి వాళ్ళ ఉత్పత్తులను అమ్మే రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులను మీరు తీసుకోవడం ద్వారా ప్రోత్సహించండి. మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉందని గమనిస్తారని నేను చూపిస్తున్నాను. ఎద్దుగానుగా నూనెలు, రసాయనాలు వాడకుండా పండించిన ఆహార పదార్థాలు ఇంటికి మంచిది. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇంతకుముందు నేను ఉదయం లేవగానే నాకు పర్టికులర్గా ఈ పని అని ఉండకపోయేది. నాకు ఇంట్లోకి ఎప్పుడైతే గోమాతను తెచ్చుకున్నానో అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం నాకు గోసేవ మెలకువ రావడంతో నా మనసులో మెదులుతుంది. ఇంకా ఈ లేగదూడ పుట్టిన తర్వాత అయితే కొద్దిగా నేను ఆలస్యంగా లేస్తే దానికి ఆకలిస్తుందేమో అని నా మనసులో అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేవగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మొదలు గోవు దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన మేత వేసి నీళ్లు పెట్టి పాలు తీస్తున్నాను. అది ప్రతిరోజు నాకు ఎంతో ఆనందంగా ఇష్టమైన పనిలా మారిపోయింది. ఏదైనా ఒక పనిని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే దానిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. అది మనకు ఆనందాన్ని ఇస్తే ఏ పనైనా అలవాటుగా మారుతుంది. అదే కష్టంగా భావిస్తే దాన్ని పూర్తి స్థాయిలో ప్రయోజనాలు మనకు అందవు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గోసేవ మాత్రం ఇప్పటికీ 3 నెలలు దాదాపు కావస్తుంది. దీంట్లో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే జనరేషన్కి ఈ పశువులు, ఈ చెట్లు అనేవి వాళ్ళ గుర్తుల్లో, వాళ్ళ మెమరీస్లో ఉండకపోతే వాళ్ళ ఆరోగ్యం గురించి స్పృహని మనం ఎలా కల్పించగలుగుతాం అనేది నా మనసులో అనిపిస్తుంది. ఉదాహరణకి మన ముందు తరం వాళ్ళు ఏదైనా పండ్ల చెట్లు నాటి ఉంటే ఇప్పటి తరం వాళ్ళం వాటి ఫలాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. మరి అప్పట్లో అన్న కొంచెం స్పృహతోటి కొంతమంది చెట్లు పెట్టి ఉంచినారు ఇళ్ళల్లో. మరి రాబోయే పరిస్థితులు చూస్తుంటే అసలు చెట్ల గురించి, ఈ పశువుల గురించి ఆలోచించడం అనేది గగనమైపోతుంది. కాబట్టి నా వరకు నేనైతే నాకు కుదిరినంత వరకు ఒక మామిడి చెట్టు తప్పితే మిగతా అన్ని రకాల పండ్లు ఆల్మోస్ట్ పెడుతున్నా ఇంట్లో. మిగతా రకాల పండ్ల చెట్లు కూడా నేను మెల్లమెల్లగా నాటుతూ వస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇంట్లో పిల్లలతో పాటే గోమాతను కూడా పెంచుకుంటున్నాం కాబట్టి వారి మెమరీస్లో కూడా గోవు ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎప్పటికీ గోవు కొనసాగుతుందని నేను నమ్ముతున్నా. మా గడ్డివాము మీదకి పసుపు రంగు, నలుపు రంగు కలిసిన 2 జంట పక్షులు వచ్చినాయి. ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం గోవుతో కొద్దిసేపు గడిపితే ఇట్లాంటి మనోహరమైన దృశ్యాలని మనం ఎన్నో చూడొచ్చు. లేగదూడ ఇంట్లో ఉంటే పసిపిల్లలు దాంతో ఆడుతుంటే ఆనందమే వేరు. వాళ్ళు పెద్దనంగా చెప్పుకుంటారు, చిన్నప్పుడు మా ఇంట్లో ఆవు ఉంటుండే, మేము ఆడుకున్నాం ఆవు దూడతోటి అని. నేను కోరుకుంది కూడా అదే. అది ఎన్ని జనరేషన్స్కైనా అట్లాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. గోవుతోనే సకల శుభాలు, సకల ఆరోగ్యం కలుగుతుందని కృష్ణ భగవానుడు తన పక్కన గోవుల్ని ఉంచుకోవడం ద్వారా మనకి తెలియజేశాడు. మా పాప పొద్దునుంచి ఆవు గురించి సరదాగా ఒక పాట రాద్దాము, చిట్టి చంద్రం గురించి ఒక పాట రాద్దామని అంటూ ఉంటే నాకు తెలిసిన భాషలో సరళమైన పదాలతోటి చిన్న గేయం రాసుకున్నాము. పిల్లల్లో గోవు పట్ల ఇష్టం కలిగేయడానికి నేను అనుసరిస్తున్న విధానాలు ఇవి. రాస్తుంటే చిట్టి చంద్రం పక్క నుంచి అల్లరి చేస్తున్నాడు. ఒక 8 లైన్లలో ఓ చిన్న పాటని మేము మా లేగదూడ కోసం, మా చిట్టి చంద్రం కోసం పాడుకున్నాం. చిన్ని చిన్ని చంద్రం ఆటలాడే చంద్రం, చిట్టి చిట్టి చంద్రం చిందులేసే చంద్రం, ముద్దు ముద్దు చంద్రం పాలుగారే చంద్రం, ముచ్చటైన చంద్రం ముద్దుగారే చంద్రం, చిన్ని చిన్ని చంద్రం ఆటలాడే చంద్రం తాననా